ఖాళీ స్థలముందా? ప్రభుత్వం నుండి లైసెన్స్ అవసరం లేకుండా బిజినెస్ చెయ్యొచ్చు. ఇది భవిష్యత్ బిజినెస్. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కోసం ఖాళీ స్థలముందా? ప్రభుత్వం నుండి లైసెన్స్ అవసరం లేకుండా బిజినెస్ చెయ్యొచ్చు. ఇది భవిష్యత్ బిజినెస్. నేడు వ్యాపారాన్ని ప్రారంభించడానికి సాధారణంగా పెద్ద పెట్టుబడి, బహుళ లైసెన్సులు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు పదే సందర్శనలో అవసరం. చాలామందికి ఈ ప్రక్రియయే ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది. అయితే భారతదేశం పెట్రోల్ మరియు డీజిల్ నుండి స్వచ్ఛమైన శక్తివైపు వేగంగా కదులుతున్నందున ఒక కొత్త వ్యాపార అవకాశం ఉద్భవించింది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వ లైసెన్స్ అవసరం లేదు మరియు ఖాళీ భూమి యొక్క చిన్నపాటి స్థలంతో కూడా ప్రారంభించవచ్చు. రోడ్డు పక్కన, వాణిజ్య ప్రాంతం, అపార్ట్మెంట్ లేదా రద్దీగా ఉండే ప్రాంతానికి సమీపంలో మీకు ఉపయోగించని స్థలముంటే ఈ అవకాశం ఆ స్థలాన్ని స్థిరమైన ఆదాయ వనరుగా మార్చగలదు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రత్యేక లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. కాబట్టి ఈ అవకాశం ఏమిటి మరియు దీన్ని నిజంగా 10 లక్షలతో ప్రారంభించవచ్చా? వివరంగా చెబుతా వినండి. ఈ కొత్త వ్యాపార అవకాశమేమిటంటే, భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతోంది. రోడ్లపై ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు సర్వసాధారణమవుతున్నాయి మరియు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు మరియు వాణిజ్య వాహనాల అమ్మకాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఈవీల స్వీకరణ వేగంగా పెరుగుతున్నప్పటికీ ఒక ప్రధాన సమస్య ఇప్పటికీ ఉంది: ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లేకపోవడం. పెట్రోల్ పంపుల మాదిరిగా కాకుండా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా అన్ని చోట్ల అందుబాటులో లేవు. ఈవీ వృద్ధి మరియు ఛార్జింగ్ మౌలిక సదుపాయం మధ్య ఈ అంతరం భారీ వ్యాపార అవకాశాన్ని సృష్టించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం ద్వారా మీరు చాలా పరిమిత పోటీతో పెరుగుతున్న మార్కెట్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్కు డిమాండ్ ఎందుకు ఎక్కువగా ఉందో తెలుసా? పరిశ్రమ అంచనాల ప్రకారం 2030 నాటికి భారతదేశంలో దాదాపు 30% వాహనాలు విద్యుత్తో నడుస్తాయి. అయితే ప్రస్తుత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు సరిపోవు. చాలా నగరాల్లో వందలాది ఈవీలకు అతి తక్కువ ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈవీ యాజమానులు నిరంతరం బ్యాటరీ పరిధి మరియు ఛార్జింగ్ లభ్యత గురించి ఆందోళన చెందుతారు. దీనిని శ్రేణి ఆందోళన అంటారు. ఈ సమస్య ఛార్జింగ్ స్టేషన్ యాజమాన్యులకు అనుకూలంగా పనిచేస్తుంది. ముందుగా పెట్టుబడి పెట్టేవారు తమ ప్రాంతంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు, బలమైన కస్టమర్ డిమాండ్ మరియు ఫస్ట్ మూవర్ ప్రయోజనం పొందుతారు. లైసెన్స్ అవసరం లేదు. ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ నియమం. ఈ వ్యాపారం యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి, ఈవీ ఛార్జింగ్ కోసం విద్యుత్తును విక్రయించడానికి ప్రత్యేక వాణిజ్య లైసెన్స్ అవసరం లేదు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఒక లైసెన్స్ లేని కార్యకలాపంగా అధికారికంగా ప్రకటించింది. దీని అర్థం, ఈవీ ఛార్జింగ్ కోసం విద్యుత్తును విక్రయించడానికి ప్రత్యేక వాణిజ్య లైసెన్స్ అవసరం లేదు. ఏ వ్యక్తైనా, కంపెనీ అయినా లేదా సమాజమైనా ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్రోల్ పంపు తెరవడంలో పోలిస్తే ఈ ప్రక్రియ చాలా సులభం. అయితే నియమాలను విస్మరించవచ్చని దీని అర్థం కాదు. మీరు తప్పకుండా లోకల్ డిస్కామ్ అంటే బెస్కామ్, హెస్కామ్ యాంటి వాటి నుండి విద్యుత్ కనెక్షన్ పొందాలి. విద్యుత్ భద్రతా సాధనాలను పాటించాలి. ఆమోదించిన ఛార్జింగ్ ఎక్విప్మెంట్ను ఇన్స్టాల్ చేయాలి. ఎంత పెట్టుబడి అవసరం? 10 లక్షలు సరిపోతుందా? చాలామంది ఈవీ ఛార్జింగ్ స్టేషన్ 10 లక్షలతో ప్రారంభించవచ్చని భావిస్తారు. మీరు ఇన్స్టాల్ చేసే ఛార్జర్ రకాన్ని బట్టి ఇది కొంతవరకు నిజమే. ఏసీ ఛార్జర్ అంటే స్లో ఛార్జింగ్. నివాస ప్రాంతాలు, అపార్ట్మెంట్లు, కార్యాలయాలు మరియు చిన్న పార్కింగ్ స్థలాలకు అనుకూలం. ఎక్కువసేపు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు ఐడియల్. ఖరీదైన ఆప్షన్. 8 నుండి 10 లక్షల లోపు ప్రారంభించవచ్చు. మీరు ఈ బడ్జెట్లోనే 2-3 ఏసీ ఛార్జర్లనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డీసీ ఛార్జర్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్. హైవేలకు, హోటళ్లకు, మాల్స్లకు మరియు ఇంధన స్టేషన్లకు అనుకూలం. వాహనాలను చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది. పరికరాల ధర ఎక్కువ. 15 లక్షల నుండి 25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అవసరం. ఫాస్ట్ ఛార్జర్లకు 10 లక్షలు సరిపోవు. ప్రభుత్వ సబ్సిడీ ఏదైనా ఉందా? అవును. ఈవీ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద భారతదేశంలో అన్ని చోట్ల ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాన్ని పెంచడానికి దాదాపు 2000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇదే కాకుండా కర్ణాటక లాంటి రాష్ట్రాలు వారి సొంత ఈవీ విధానాలను కలిగి ఉన్నాయి. కర్ణాటక ఈవీ విధానం ప్రకారం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఆపరేటర్లు వీటిని పొందవచ్చు.
ఛార్జింగ్ పరికరాలపై 25% వరకు మూలధన సబ్సిడీ. అర్హత మరియు స్థానం ఆధారంగా ఇతర ప్రోత్సాహాలు. గమనిక: సబ్సిడీలు సాధారణంగా ఆమోదించిన ఏజెన్సీల ద్వారా మరియు నిర్దిష్ట షరతులు నెరవేర్చిన తరువాత లభిస్తాయి. అవి స్వయంగా జమ అవ్వవు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నుండి మీరు ఎలా ఆదాయం సంపాదించవచ్చు? ఆదాయం సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. ఛార్జింగ్ మార్జిన్: మీరు ప్రతి యూనిట్ విద్యుత్కు కస్టమర్ల నుండి సేవా రుసుమును వసూలు చేయవచ్చు మరియు ప్రతి ఛార్జింగ్ సెషన్పై లాభం పొందవచ్చు. అద్దె లేదా ఫ్రాంచైజ్ మోడల్: మీరు మీ భూమిని టాటా పవర్, జియో బీపీ, ఏథర్ లేదా ఇతర ఎలక్ట్రిక్ వాహనాల సేవా ప్రదాతలకు లీజుకు తీసుకుని నెలవరి అద్దెను పొందవచ్చు. అదనపు వ్యాపారం: ఈవీ ఛార్జింగ్కు సమయం పడుతుంది. కస్టమర్లు చాలాసార్లు 30 నిమిషాల నుండి కొన్ని గంటల వరకు వేచి ఉంటారు. మీరు సమీపంలో ఒక చిన్న కెఫే, స్నాక్ షాప్ లేదా కన్వీనియన్స్ స్టోర్ తెరిస్తే మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్: ఈ వ్యాపారం విలువైనదా? మీకు ఉపయోగించని స్థలముండి భవిష్యత్కు అనుకూలమైన తక్కువ రిస్క్ వ్యాపారం కోసం చూస్తుంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఒక అద్భుతమైన ఎంపిక. డిమాండ్ పెరుగుతోంది, పోటీ ఇప్పటికీ పరిమితంగా ఉంది మరియు ప్రభుత్వ నీతులు ఈ రంగాన్ని బలంగా సమర్థిస్తున్నాయి. మొదటి అడుగుగా మీ స్థానిక విద్యుత్ సరఫరా కార్యాలయాన్ని సందర్శించి ఈవీ ఛార్జింగ్ మీటర్ కనెక్షన్ గురించి విచారించండి. నేడు ఖాళీగా ఉన్న వస్తువు త్వరలో భవిష్యత్కు నమ్మకమైన ఆదాయ వనరుగా మారవచ్చు. మరిందుకు ఆలస్యం